ఇది ధర్మస్థల గనక ఇక్కడ అధర్మం జరిగినా దాచిపెడతాం, ఇది హిందూ పిలిగ్రిమేజ్ సెంటర్ గనక ఇక్కడ మారణహోమం జరిగినా దాచిపెడతాం అనడం కూడా కరెక్ట్ కాదు. క్రైమ్ను క్రైమ్గా చూడాలి, పిలిగ్రిమ్ సెంటర్ను పిలిగ్రిమ్ సెంటర్గా చూడాలి. ఈ రెండింటిని కలిపి చూడకూడదు. క్రైమ్ అనేది ఎక్కడైనా జరగచ్చు. భారీగా జనం వచ్చే చోట క్రైమ్ జరిగే స్కోప్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే క్రైమ్ చేసిన వాడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక. అందువల్ల ఇప్పుడు ఇది పెద్ద మాఫియా ఇన్వాల్వ్ అయితే తప్ప ఇంత పెద్ద ఎత్తున జరగదు. ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి ప్లేసు, విఐపీలు వచ్చేటువంటి ప్లేస్ కనుక ఇంత పగడబందీగా మాఫియా ఆపరేషన్ జరిగితే తప్ప సాధ్యం కాదు. అందువల్ల ఈ శానిటేషన్ వర్కరు ఎందుకు దీన్ని రైజ్ చేస్తాడు? ఆయన వెనకాల ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏవైనా ఉన్నాయా? ఆయనే ఆనెస్ట్గా చెప్తున్నాడా? ఇవన్నీ క్వశ్చన్సే. స్టిల్ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ కాలేదు. ఈ 6th సైట్లో లభించిన తవ్వకాల్లో లభించినటువంటి ఆ సాక్ష్యాలు వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఇట్ డైరెక్ట్స్ టువర్డ్స్ పాసిబుల్ క్రైమ్, అంటే నేరం జరిగి ఉండవచ్చు అనే దానికి ఇది సూచనాప్రాయం. అయితే నేరం తీవ్రత శానిటేషన్ వర్కర్ ఆరోపిస్తున్నంత తీవ్ర స్థాయిలో జరిగిందా, అయినా ఎస్టాబ్లిష్ చేయగలమా, ఎవిడెన్స్ సరిపోతుందా, ఇవన్నీ ఇప్పటికైతే క్వశ్చన్.